నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అందమైన మన ఇంటిని ఇంకాస్త అందంగా తయారు చేసేవి ఇంటీరియర్ డిజైనింగ్. అలాంటి బెస్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ అందించేది రణధీర్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు డిజైనింగ్ చేసినటువంటి ఒక ఫ్లాట్ దగ్గరికి నేను వచ్చానండి. ప్రస్తుతం నేనున్నది మై హోమ్ భూజాలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్. సో బయటే నుంచున్నాను. ఇక్కడి నుంచే చూడొచ్చు ఎంత లగ్జరీగా లావిష్గా కనిపిస్తుందో. అంటే ఎంట్రన్స్లోనే ఉందంటే డెఫినెట్గా ఉంది. లైవ్లో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓవరాల్ లుక్ నేను మీ వీడియోలో చూపిస్తాను. అసలు ఫ్లాట్ ఎంత సేఫ్టీలో ఉంది, అలాగే ఎటువంటి డిజైనింగ్ వీళ్ళు అందించారు, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఓకేనా, రండి వెళ్దాం. సో చూసారు కదా, ఎంట్రన్సే ఇది. డోర్కి అటువైపు ఇటువైపు మనకి రెండు భాగాలుగా డివైడ్ చేస్తే ఇటాలియన్ మార్బుల్ అండి. మధ్యలో టీ పట్టీలతో ఇలా డివైడ్ చేశారు. అండ్ దీనికి కొంచెం ఈ మధ్యలో ఉన్న కలర్ కాంబినేషన్సే నాకైతే అనిపించింది. ఇక్కడ వెనీర్ తోటి అనమాట, చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది. ఎందుకు ఈ డార్క్ బ్రౌన్ అందాన్ని ఇస్తుంది. డివైడ్ అవుతున్నట్లుగా ఇలా ప్రొఫైల్ లైట్ చూసారా, ఇక్కడే కామన్గా ఈ లైట్స్ మనం షెల్ఫ్స్లో, రూఫ్లో ఇలా చూస్తాం, కానీ బయటనే ఇలా ఇచ్చి కొంచెం ఎలివేట్ చేశారనమాట. సో అంతా ఇక్కడే మాట్లాడుకుంటే ఎలా, ఇక్కడ ఎంట్రన్సే ఇంత బాగుందంటే ఇక లోపల ఇల్లు ఇంకెంత బాగుందో డిజైనింగ్ చూద్దాం. మరి రండి వెళ్దాం. హాయ్ సుభాషిణి గారు. హౌ ఆర్ యు గీత గారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. భలే ఉందండి అసలు. రణధీర్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అద్భుతమైన డిజైనింగ్ అండి. ఒకసారి ఇల్లంతా నేను మీకు చూపిస్తాను చూడండి. నాకైతే ఇక్కడ ఉండే నేను ఇంక షాక్ అయిపోయాను అంతే, ఎంత బాగుందో అని అనిపిస్తుంది నాకు. చూడండి. అద్భుతమైన డిజైనింగ్ కదా. ఓకే, ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం అసలు బెడ్రూమ్, హాల్, అలాగే మిగతా ఏరియాస్లో, డైనింగ్ ఏరియాలో ఎలాంటి డిజైనింగ్ అనేది వీళ్ళు చేయించారు అనేది. సుభాషిణి గారు ఉన్నారు మనతో పాటు. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ నాకు హాలే భలే స్పెషల్గా అనిపిస్తుంది. ఏంటంటే కొంచెం ఎంబోజ్ అవుతున్నట్లుగా కనపడుతుంది. ఇది ఏంటి ఇక్కడ ప్రత్యేకత? నార్మల్ వాల్ వి హావ్ గివెన్ వుడ్ బీడింగ్. వుడ్ బీడింగ్. సో వుడెన్ బీడింగ్. వుడెన్ బీడింగ్. దీనిపైన మళ్ళీ ఇట్లా వైట్ కలర్ అనేది పెయింట్. కానీ అసలు అలా అనిపించట్లేదు, వుడ్ లాగా భలే ఉంది కదండి. మీకు క్లోజ్ లో చూపిస్తాను కొన్ని, చూడండి. ఇది హాల్లో ఫస్ట్ ఎంట్రన్స్ లోనే మనకి. ఇదేంటి టీవీ యూనిటా ఇక్కడ? ఇది ఆప్షన్ అండి. సో టీవీ క్యాబినెట్ ఇవ్వలేదు, సో ఆప్షన్ పెట్టాము. ఓకే, ఇదేంటండి? ఇటాలియన్ మార్బుల్. మంచి గ్లాసీ లుక్ వస్తుంది. చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఈ కలర్ తీసుకున్నాం అంట, రూమ్ థీమ్. ఈ కలర్ తీసుకున్నాం, ఐవరీ. If you see that side, ivory, and wallpaper also ivory, seating space ivory, everything. నైస్. డిజైనింగ్ అంటే అంత మైన్యూట్ గా ఆలోచిస్తారు, మనం కామన్ గా అనుకుంటాం కానీ నైస్. నెక్స్ట్ కమింగ్ టు విండో సీటింగ్. సో ఈ విండో సీటింగ్ మనకి బిల్డర్ ఇవ్వలేదు, వి క్రియేటెడ్. జస్ట్ విండో ఉండే ఇక్కడ. సో యూజువల్ గా లాంగ్ కర్టన్స్ వేసుకోవచ్చు, బట్ అవుట్ సైడ్ మంచి వ్యూ ఉంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో, మొత్తం సిటీ అంతా కనబడుతుంది. మెయిన్ ఏరియా కదా, హార్ట్ ఆఫ్ ద సిటీ. మొత్తం వుడ్ తో చేసాము, వుడ్ తో చేసి డ్యూకో పెయింట్. ఇదంతా డ్యూకో పెయింట్. ఇక్కడ కూడా ఇదంతా డ్యూకో పెయింట్. ఇందులో మన కలర్ ఆప్షన్స్ ఉంటాయా? ఐ టోల్డ్ యూ కదా, ఐవరీ థీమ్ తీసుకున్నాం. భలే ఉందండి. పీకాక్సే కానీ పీకాక్స్ లాగా కనిపించాయి, అంత కొంచెం హైడింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ వుడెన్ బీడింగ్ ఇచ్చాము. ఓకే, సో కంటిన్యూస్ ఇవ్వకుండా ఒక ఫ్రేమ్ లాగా చేసి వుడ్ తో వుడెన్ బీడింగ్ ఇచ్చి అందులో వాల్ పేపర్స్ చేశారు. ఇక్కడ ఇంకొక వాల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, అది చూద్దాం. ద మూమెంట్ వి ఎంటర్ మెయిన్ డోర్, సో లెఫ్ట్ సైడ్ వాల్ వచ్చింది. సో ఇక్కడ ఏం మనం స్టోరేజ్ ఇవ్వలేము, సో దట్ అలా వదిలేయకుండా ఒక యాక్సెంట్ వాల్ ఇచ్చాము. యాక్సెంట్ వాల్. సో ఇక్కడ కూడా గ్రూవ్స్ ఇచ్చాము చూడండి.
యా మధ్యలో వుడ్ తో చేసి గ్రూస్ ఇదంతా ఇచ్చాము. వుడ్డేనా మనకి? అంత వుడ్డే. అండ్ డ్యూకో పెయింట్ వేసాం. డ్యూక్ పెయింట్. యా యా కలర్ చాలా బాగుంది, డీసెంట్ యా. కలర్. అండ్ ఆల్సో టీ పట్టీస్ ఇచ్చాము. ఇవేంటండి? టీ పట్టీస్. టీ పట్టీస్. యా ఫుల్ డిజైన్ ఇచ్చాము. అండ్ దెన్ ఇక్కడ ఒక రౌండ్ షేప్ తీసుకున్నాము. అవును. ఇక్కడ ఒక వాల్ పేపర్ వస్తుంది, లోటస్ అనుకుంటున్నాము. బాగుంటుంది. Yeah, మనకి yeah. మన చాయిస్ కదా, ఎస్ ఎస్. పిక్చర్స్ లాగా పెట్టుకోవచ్చు, Yeah, సీనరీస్ ఆర్ yeah, yeah. ఫోటోస్ Yes, పెట్టుకోవచ్చు yes. ఏవైనా. ఇక్కడ ఇది ఇంత ఇలా ఫ్రీగా వదిలేస్తారండి? ఈ లేదు, space? మనం అంటే ఆప్షన్ ఆ. కావాలంటే మనకి కన్సోల్ టేబుల్ పెట్టుకోవచ్చు. ఓ ఇక్కడ యా కన్సోల్ టేబుల్స్ Yeah. లాగా కూడా అరేంజ్ Yeah. చేసుకోవచ్చు. Yeah. కొంచెం నిండుగా కనబడుతుంది కదా Yes, అప్పుడు yes, లుక్ yes. అంతా. Yeah. Yeah. బాగుంది ప్లేస్ అయితే. Yeah. చాలా బాగుంది హాల్. మరి Yeah. నెక్స్ట్ ఇది డ్రాయింగ్ రూమ్. ఎస్, హియర్ వి సిట్ అండ్ వాచ్ టీవీ. This is the Oh, place. ikkada. Yeah. So that's the reason we have given the ఇదంతా cabinet and క్యాబినెట్ ఇచ్చారు. టీవీ యూనిట్ ఇది. Yes, TV పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇదేంటంటే ఇది ఏమంటారు? ఈ This is also Italian marble. ఇటాలియన్ మార్బుల్. yeah. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అండ్ లైట్ కలర్ వచ్చింది Yes, బాగా yes. క్రీమ్ లో. Ah. అలా ఉంది డిజైన్ అయితే. Yeah, yeah. ఇక్కడ కూడా టీ పట్టీస్ ఇచ్చారు కదా, అవును. ఇవి బాగున్నాయి. Yeah. సో ఇది టీవీ యూనిట్ అండి. లైట్ అండ్ డార్క్ కలర్ మిక్స్ తో తీసుకున్నారు. Yes, ఇది yes. కూడా ఇటాలియన్ మార్బుల్ కదండి. Yeah, సో ఇక్కడ మనం ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు Yeah, క్యాబినెట్ లో. yeah, yeah. రైట్, ఓకే. ఇది సో అంటే డస్ట్ అనేది అక్యుములేట్ కాకుండా గ్లాస్ Glass ఇచ్చాము, ఇచ్చారు. క్లియర్డ్ గ్లాస్ ఇచ్చాము. సో ఇది మొత్తం మనకి ఇల్లంతా ఇలా ఎక్కడైతే కబోర్డ్స్ లా ఉన్నాయో అక్కడ ప్రిఫర్ మోస్ట్ చేస్తారు ఆఫ్ కదా. ద టైమ్స్. yes Right, yes okay. yes. ఇక్కడ కూడా కొంత వైట్ కలర్ చూస్తుంది. yeah yeah నెక్స్ట్ సేమ్ అక్కడ లాగానే yeah వుడ్ ఇచ్చి మధ్యలో బ్రాంజ్ మిర్రర్, yeah. ఇది వెనీర్ ఫినిషింగ్ వెనర్ ఫినిష్. అండ్ హియర్ గ్లాస్. ఓకే. అగైన్ వెనీర్ ఫినిషింగ్ గ్లాస్, Okay. వెనీర్ ఫినిషింగ్ గ్లాస్. సైజ్ అలా పెంచుకుంటూ Yeah, వెళ్ళి. yeah, yeah. Yeah, ఇక్కడ కూడా బాగున్నాయండి. Yeah. అంటే ఇది జస్ట్ ఒక వుడ్ మిగిలిపోయింటే ఓ అలా చేసాం అనమాట. నిజమే, చక్కగా ఏమైనా పెట్టొచ్చు అందులో. అవును, artifacts పెట్టుకోవచ్చు. ఫ్లవర్ వేసెస్ అలాంటివి. Yeah, yeah, yeah. ఓకే. ఇక్కడ కూడా సిట్టింగ్ ఏరియా చూస్తున్నాం. Yeah. This is also విండోకి సిట్టింగ్. yeah. So builder has given just window. Then we created the space for sitting. Instead of giving long curtains, ఒక సీటింగ్ స్పేస్ క్రియేట్ చేసి దెన్ స్టోరేజ్ ఇచ్చాము. ఓకే. హ్యాండిల్ లెస్ స్టోరేజ్ ఇచ్చాము. జస్ట్ ఇలా యా పుష్ ఇవ్వాలంతేనా? యా టచ్. ఎస్ ఎస్. అండ్ ఆల్సో ఇది వెనీర్ థీమ్ తీసుకున్నాం, ఎందుకంటే మన టీవీ ఇక్కడ చూసాం కదా. వేరేజ్ స్టార్టింగ్ రూమ్ లో వచ్చేసి అంతా డ్యూకో చేసాం కదా, సో ఇక్కడ అంతా వెనీర్ థీమ్ వెనర్ థీమ్ తీసుకున్నారు. భలే ఉందండి, విండోని ఇలా కవర్ చేశారన్నమాట. ఎస్ ఎస్. సో డ్యూకో పెయింట్ వాల్ బీడింగ్ చేసి అంటే షేప్ ఇచ్చేసి అక్కడ కూడా మనం లైన్స్ లాగా లైన్స్ మళ్ళీ ఇచ్చాము. అండ్ గ్రూవ్స్ ఇచ్చాము మ్యాచ్ అవ్వడానికి గ్రూవ్స్. ఎస్ ఎస్. అండ్ డ్యూకో పెయింట్ తర్వాత ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ లో మనము కస్టమైజేషన్ వాల్ పేపర్ ఇచ్చాము. ఓ సేమ్ కలర్ Yes, వచ్చేలాగా yes, కాంబినేషన్ yes, సెట్ చేశారు. yes. ఓకే, డ్రాయింగ్ రూమ్ ఇక్కడ వరకు. అండ్ Yeah. నెక్స్ట్ ఇది కంటిన్యూషన్, ఇది డైనింగ్ ఏరియానా? ఎస్ అండి, అంటే కిచెన్ కి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ Yeah. డైనింగ్ పెట్టుకోవచ్చు అండర్ దట్ ఫ్యాన్. అండ్ ఇక్కడ మనం సీటింగ్ సోఫాస్ వేసుకోవచ్చు. చాలా స్పేషియస్ గా ఉంది. ఇప్పుడు మనం అంతా చూస్తున్నది డ్రాయింగ్ రూమ్ నుంచి కంటిన్యూషన్ ఇటండి. మై హోమ్ పూజలో ఉన్నటువంటి 2959 ఎసెప్ట్ ఉన్నటువంటి పెద్ద ఫ్లాట్ ఇది. ఇక్కడ ఇదండి క్రాకరీ. క్రాకరీ. ఓకే. Yeah. డైనింగ్ కి దగ్గరలో ఉంటే ఇంకా క్రాకరీ కొంచెం స్పెషల్ గా చేసాము క్రాకరీ. కొద్దిగా సో యూరోపియన్ స్టైల్ చేసాము. Oh, okay. అండ్ దిస్ ఇస్ ఎంటైర్లీ విత్ వెనీర్ చేసాము. మొత్తం వెనీరే. యా, సటిల్ గా ఉండడానికి. జస్ట్ వన్ టచ్ ఇది. యా, సో దట్ మనము పైన ఏ కలర్ అయినా అప్లై చేయొచ్చు అనమాట. సో బోత్ ద సైడ్స్ బ్లూ తీసుకున్నాము అండ్ ఇన్ బిట్వీన్ ఈ కలర్ తో మ్యాచ్ చేసాము. వెనీర్ కలర్ లో మిక్స్ అయింది. ఎస్, బట్ ఎంటైర్లీ ఇది కూడా డ్యూకో పెయింట్. సో ఇంట్లో ఎక్కువ మనకు డ్యూకో పెయింట్ యూస్ చేసాము. డ్యూకో పెయింట్ రకరకాల కలర్స్, అవి కూడా కొంచెం లైట్ అండ్ పేల్ కలర్స్ తీసుకున్నారు. ఇది మొత్తంగా క్రాకరీ యూనిట్ యూరోపియన్ స్టైల్లో. యూ కెన్ ఓపెన్ అండ్ సీ. హ్యాండిల్స్ బాగున్నాయండి. ఓ నైస్. భలే ఉన్నాయి లోపల కూడా. యా, అండ్ ప్రొఫైల్ లైట్స్. యా, సో ఇక్కడ బోత్ ద సైడ్స్ ఫ్లూటెడ్ తీసుకున్నాం ఇక్కడ మిడిల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి క్లియర్ గ్లాస్ తీసుకున్నాం. సో దట్ కొంచెం డివియేషన్ ఉంది, డిఫరెంట్ గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇన్సైడ్ వీ హ్యావ్ టేకెన్ ప్రొఫైల్ లైట్ ఫర్ ఈచ్ లెడ్జ్. ప్రతి షెల్ఫ్ కి కూడా ప్రొఫైల్ లైట్ అనేది ఇచ్చారు. యా యా. రూఫ్ కూడా చాలా అందంగా ఉంది. అంటే కింద ఈ మార్బుల్సే కాదు, పైన రూఫ్ కూడా చాలా అందంగా ఉంది. కంప్లీట్ వైట్ లుక్ లో కనబడుతుంది మనకి. ఏంటి కొంచెం స్పెషల్ గా ఉంది. ఫ్యానా? ఓకే. అనేది రెక్కలు ఇలా విచ్చుకుంటుందా? విత్ రిమోట్ ఇట్ హ్యాస్ టు బి. రిమోట్ తోటి. ఓకే. సో ఇవి
ప్రొఫైల్ లైట్స్. ఇక్కడ ఈ వాల్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, చూద్దామా? ఇక్కడ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇంట్లో వాల్ అలా ఖాళీగా ఉట్టిగా అలా డల్ గా మనకి ఎక్కడ కనిపించట్లేదు, ఏదో ఒక డిజైన్ అయితే మనం చూస్తాం. ఏమంటారండి ఈ డిజైన్ ని? ఇది జస్ట్ ప్యానలింగ్ చేసాము, ప్యానలింగ్ ఇచ్చి గ్రూవ్స్ ఇచ్చాము, ప్యానలింగ్ షేప్ చేసాము అంతే. ఓకే, ఒకసారి చూస్తే అండి ఈ ఇంట్లో ఎక్కడా కూడా వాల్ అలా ఖాళీగా వదిలేదు, ఏదో ఒక డిజైనింగ్ చేసి ఇంకాస్త అందాన్ని యాడ్ చేశారనమాట సుభాషిణి గారు. అందులో చూడొచ్చు కొద్దిగా ఎలివేట్ అవుతోంది, ఎంపోజ్ అయినట్టుగా. కలర్ కూడా బాగుందండి. ఈ కలర్ ఇది ఇన్ బిట్వీన్ పిస్తా గ్రీన్ అండ్ గ్రే. సేమ్ ఇదే మనకి ఆ బెడ్రూమ్ సైడ్ కి మొత్తం ఈ వాల్ కూడా కనబడుతుంది. కంటిన్యూషన్ చూడొచ్చు. ఇక్కడ సేమ్ మనకి కనిపిస్తుంది. కలర్ కొంచెం హైలైట్ అయింది. నైస్, భలే ఉంది, చాలా అద్భుతంగా ఉంది. హాల్ డ్రాయింగ్ రూమ్ అయితే సూపర్. రాగానే ఫస్ట్ మన లుక్ ని గ్రాప్ చేసేవి అవే కదా, ఇంకా ఫర్నిచర్ ఇంకా పెట్టేస్తే ఇంకా అందంగా కనపడుతుందండి. అదైతే అర్థమైంది. అంటే స్పేషియస్ గా ఉంది కదా, ఇంకా బాగుంటుంది. కొత్త ఇల్లు ఇది, ఇంకా గృహప్రవేశం కూడా జరగలేదు. సుభాషిణి గారు మన కోసం ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నారు. ఇలాంటి డిజైనింగ్ కావాలంటే రణధీర్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని మీరు సంప్రదించండి. స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఇంకా డైనింగ్ ఏరియా నుంచి బాల్కనీ రూట్ కదా, ఇవేంటి స్పెషల్ కర్టన్స్? మనం షేర్ కర్టన్ వచ్చేసి వైట్ కలర్ లో తీసుకున్నాము, అండ్ మెయిన్ కర్టన్ వచ్చేసి ఐవరీలో కాటన్ తీసుకున్నాము. ఇది కొంచెం షిమ్మరీగా ఉంటది. ఇది మెయిన్ కర్టన్ కొంచెం సటిల్ ఉంటది. సో ఈ కాంబినేషన్ తోటి ఫుల్ లెంత్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, బాల్కనీకి వెళ్ళేటువంటి ఆ డోర్స్ ఎలా ఉన్నాయి అనేది. ఫస్ట్ బెడ్రూమ్ భలే ప్రశాంతంగా ఉంది బెడ్రూమ్ అయితే. ఇదేంటి అంటే 3 bedrooms కదా? గెస్ట్ బెడ్రూమ్. ఓకే, చాలా ప్లెజెంట్ గా కూల్ గా ఉందండి. ఇందులో స్పెషాలిటీస్ ఏం చెప్పండి, ఏమేమి యూజ్ చేశారు? సో వీ టుక్ ఓన్లీ వైట్ కలర్ లామినేటెడ్ వార్డ్రోబ్స్ అండ్ రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ తీసుకున్నారు. భలే ఉన్నాయండి హ్యాండిల్స్ కూడా. ఓ, మనకి ఎంత ఉన్నా సరే సరిపోవు యాక్చువల్లీ బెడ్రూమ్ లో, ఎంత స్పేస్ ఉన్నా కూడా, ఎందుకంటే బట్టలన్నీ మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం కాబట్టి. ఇక్కడ చూడొచ్చు హ్యాండిల్స్ చాలా స్మూత్ హ్యాండిల్స్. మనకి రోజ్ కలర్ కదా, ఇది కొంచెం లైట్ రోజ్ కలర్ లో తీసుకున్నారు, కొంచెం వైట్ రోజ్ గోల్డ్ అండ్ అలాగే వైట్ కలర్. ఇది కొంచెం సెల్ఫ్ డిజైన్ వచ్చింది దీనికి, ఫ్లూటెడ్ లామినేట్ యాక్రిలిక్ షీట్ అంటారు. దీని వల్ల యూజ్ ఏంటండి? అంటే ఈజీ టు వైప్. కరెక్ట్, డస్ట్ పన్నా కూడా ఈజీ టు వైప్. అదే మ్యాట్ ఫినిషింగ్ లో తీసుకుంటే ఫ్లూటెడ్ కొంచెం డస్ట్ అక్యుములేట్ అవుతుంది. ఇక ఇక్కడ సేమ్ రోజ్ గోల్డ్ తీసుకున్నాం కాబట్టి అక్కడ రోజ్ గోల్డ్ గ్లాస్ తీసుకున్నాం. మిర్రర్ లా ఉంటుంది కానీ కాదు, we can see ourselves and also ఎలిగెంట్ ఉంటుంది మిర్రర్. ఇక్కడ ఏంటండి? వాల్ పేపర్ అండి. వాల్ పేపర్ అయినా టచ్ చేస్తే గానీ అది వాల్ పేపర్ అన్నట్టు తెలియట్లేదు. చాలా బాగుంది. ఇది కూడా వైట్ కలర్ లో చుట్టూ పట్టి తీసుకున్నాం కదా. సో బెడ్ తర్వాత వెనీర్ ఫినిషింగ్. సో బెడ్ తర్వాత అది ఓపెన్ స్పేస్ ఉంది కదా, సో వాల్ పేపర్ తో కవర్ చేసాము. గెస్ట్ రూమ్ అన్నారు కాబట్టి కొంచెం ఏమైనా ఆర్ట్ వాల్ ఆర్ట్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, నీట్ గా కనిపిస్తుంది. రైట్, ఓకే. ఇంకా ఇటువైపు సేమ్ అటువైపు లాగానే కొద్దిగా మిర్రర్ కనిపిస్తుంది. సేమ్ తీసుకున్నారు. ఓకే ఓకే, భలే ఉందండి. అప్పుడు దూరం నుంచి చూసినప్పుడు లుక్ భలే అనిపిస్తుంది. ఇక్కడ ఏంటండి షెల్ఫ్స్ ఇక్కడ కూడా ఇచ్చారు. ఓకే, ఇక్కడ మిర్రర్ ఉంది కాబట్టి ఒకసారి ఓపెన్ చేద్దాం. ప్రొఫైల్ లైటింగ్ లోపల. సో ఈజీగా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఈ లైట్స్ ఉన్నా లేకపోయినా అందులో సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అది జస్ట్ ఇట్లా కిందికి ఓపెనబుల్ ఇచ్చాము, బికాజ్ లోపల స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. సో స్విచ్ బోర్డ్స్ ఆపరేట్ చేయాలంటే డ్రా తీసుకుంటే అవ్వదు. అట్ ద సేమ్ టైం వీ కెన్ కీప్ సమ్ ఏమైనా వస్తువులు పెట్టుకోవచ్చు లోపల. ఇది మిర్రర్ కాబట్టి ఇక్కడ బాగుందండి చాలా. అంటే కామన్ గా బెడ్రూమ్ లో ఎంత డీసెంట్ గా ఉంటే అంత బాగుంటది అని అనుకుంటాము. ప్రతి ఒక్కటి అలా కనిపిస్తాయి. ఏమంటారు వీటిని? రాఫ్టర్స్. భలే ఉన్నాయి. అంటే ఫ్లూటెడ్ ప్యానల్స్ అంటారు ఇవేనా? ఓకే. బెడ్ కూడా హైడ్రాలిక్ తీసుకున్నాం. వీ కెన్ లిఫ్ట్ అప్ అన్నమాట. ఓ, పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు కదా. సో ఒకసారి చూడొచ్చండి, మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి. మధ్యలో బెడ్, అటు ఇటు మిర్రర్ ఇచ్చారనమాట. భలే ఉంది అసలు, సూపర్ ఉంది. సో చూసారు కదా, మీరు ఇప్పటి వరకు చూసింది ఒక గెస్ట్ బెడ్రూమ్ అండి, మై హోమ్ భూజాలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్. ఇది స్క్వేర్ ఫీట్ ఎంత అంటే 2595.
ఇంత స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి 3 బెడ్రూమ్ హౌస్ ఇది ఒక బెడ్రూమ్ అనమాట. కానీ ఎంత పీస్ఫుల్ గా ఉందో కదా. అంటే ఈ కలర్స్ వల్ల ఆ లుక్ వచ్చిందని చెప్పుకోవాలి. ఈ ఇంటీరియర్ డిజైనింగ్ అంతా చేసింది రణధీర్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. ఇలాంటి డిజైనింగ్ మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఇక మిగతా బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దామా రండి. సో దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్ గీత గారు. మాస్టర్ బెడ్రూమ్ భలే ఉంది, చాలా స్పేషియస్ గా ఉన్నాయండి కదా. అంటే ఎస్ఎఫ్టీ కూడా పెద్దదే, బట్ ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి. ఇందులో ఉన్న స్పెషాలిటీస్ గానీ మీరు డిఫరెంట్ గా యూజ్ చేసినవి ఏంటో చెప్తారా? సో మనం తీసుకున్న కలర్స్ ఇక్కడ కూడా వైట్, వెనియర్, ఓకే, అండ్ దెన్ ఐవరీ కలర్, దట్స్ ఆల్. ఈ 3 కలర్స్ వాటితోనే అసలు భలే మేనేజ్ చేసేసారండి. ఇవి కామన్ గా కదా చూసేది ప్రతి చోట. సో గ్రూస్ ఇచ్చాము, లామినేట్ యూజ్ చేయకుండా వుడ్ తోనే గ్రూస్ పెట్టి డ్యూకో ఇచ్చాము. డ్యూకో పెయింట్ వేసారు పైన, అండ్ డస్ట్ వాటి కోసం ఇబ్బంది లేకుండా గ్లాస్ ఇచ్చారు. కొంచెం పోకీగా లేకుండా ఎడ్జెస్ కొంచెం బ్లంట్ అండ్ డస్ట్ అక్యుములేట్ కాకుండా గ్లాస్ దట్టు క్లియర్ గ్లాస్ ఇచ్చాము. The acrylic sheet and then fluted that and ఈ లాంగ్ హ్యాండిల్స్ రోజ్ గోల్డ్ ఇచ్చాము. సేమ్ ఆ రూమ్ లో ఎలా ఉందో సేమ్ ఇచ్చాము. పైనవి మాత్రం జస్ట్ టచ్ అంతే కదా అవి. ఎందుకంటే అక్కడ హ్యాండిల్ ఇస్తే బాగుంది. సిట్టింగ్ ఏరియా ఇక్కడ కూడా ఇచ్చారు. మీరు విండో ఎక్కడున్నా కూడా వదలలేదు. కూర్చోద్దామా? ఇక్కడ కూడా బ్యూటిఫుల్ వ్యూ ఉంది ఇక్కడ. సో అవుట్ సైడ్ మొత్తం అన్ని కమర్షియల్ అంతా అంటే హైదరాబాద్ లో అసలు ఈ ఏరియాలో ఉండడం అంటేనే ఒక ఇది వైభోగం. కానీ చాలా చాలా బాగుంది. అండ్ ఎవ్రీ సిట్టింగ్ స్పేస్ కి ఈవెన్ స్టోరేజ్ కూడా ఇచ్చాం. స్టోరేజ్ ఉంది, హ్యాండిల్లెస్ స్టోరేజ్ ఇచ్చాం. స్టోరేజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్, బయటకి కనపడకుండా ఉంటాయి అన్ని లోపల దోసేసి కదా. నైస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఉందా కబోర్డ్? చుట్టూ తీసుకున్నాము పైన. సో సేమ్ ఈవెన్ సింగిల్ విండో సేమ్ వైట్ కలర్ తోటి వచ్చింది, అండ్ అలాగే రోజ్ గోల్డ్ హ్యాండిల్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మేము ప్రతి ఒక్క చోట కర్వ్ ఇచ్చాము. అంటే ఇలా షార్ప్ ఎండ్స్ ఇవ్వలేదు, బ్లంట్ గా. అండ్ లైట్స్ ఇచ్చాము, చిన్న లైట్స్ ఇచ్చాము, చిన్న లైట్స్ తోటి కవర్ చేశారు. సుభాషిణి గారు, బెడ్ కి అటువైపు ఇటువైపు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మేబీ సెంటర్ లో అది ఉండడం వల్లేమో, కానీ ఈ సైడ్స్ కు ఉన్నటువంటి ఈ డిజైన్ ఏమంటారు? ఇట్స్ జస్ట్ ప్యానలింగ్ ఇచ్చాము, ఫ్లూటెడ్ రాఫ్టర్స్ లాగానే. ఓకే, అండ్ అటు సైడ్ ఇటు సైడ్ ఇచ్చి దెన్ ఈ దీంట్లో కలర్ పిక్ చేసుకొని వాల్ పేపర్ ఇది. అచ్చా, కరెక్టే. సుభాషిణి గారు అందులో దిట్టండి. మనం ఎక్స్పెక్ట్ చేయము, కామన్ గా చూస్తేనేమో ఓకే ఇది ఒక డిజైన్ అనిపిస్తుంది, బట్ ఇందులో ఉన్న చాలా డీటెయిల్ గా ఇందులో ఉన్నటువంటి ఈ కలర్, ఈ డార్క్ అంటే కాపర్ కలర్ ఏదైతే ఉందో దాంతో ఇక్కడ ఫ్లవర్ ఆర్ట్ ఇచ్చారు. వాల్ పేపర్ అయినా అది? అవును, వాల్ పేపర్. అగైన్ కస్టమైజేషన్. అండ్ కుషనింగ్ కూడా ఇచ్చాము ఎవ్రీ బెడ్రూమ్ లో. ఇక్కడ కుషనింగ్ వైట్ కాటన్ విత్ వెనర్ కదా. సైడ్ టేబుల్స్ కూడా మనము చిన్న గ్రూవ్స్ ఇచ్చేసి ఇలా. ఈ లైట్ బల్ ఉందండి, మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అలా కంటిన్యూ అయ్యింది. మొత్తం ప్యానలింగ్ చేసాము, వాక్ ఇన్ వార్డ్రోబ్ వచ్చే దానిలో. సో అలా వదిలేయడం ఎందుకని చెప్పేసి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము. లైట్ బాగుంటుంది. సీత్రూ నా ఇవి సీత్రూ గ్లాసెస్. చీరలు ఎన్ని ఉంటాయో మనకి కదా, మన బట్టలు అన్ని పెట్టుకోవడానికి ఎక్కడే ఉన్నాయని వెంటనే ఇలా టక్కున తీసేసుకోవచ్చు. ఆబ్వియస్లీ బెడ్రూమ్ అనగానే మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఎలాగో అలా అన్నమాట. సో వీటికి కావాల్సిన ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. విత్ ప్రొఫైల్ డోర్ ఇచ్చాము, విత్ గ్లాస్ అండ్ అండ్ ఆల్సో మనము లైట్ వచ్చేసి సెన్సార్ లైట్ ఇచ్చాము. జస్ట్ టచ్ చేసి 3 కలర్స్ వస్తాయి. సూపర్ అండి. సో ఒకటేమో వైట్ లైట్ వస్తుంది, దెన్ వార్మ్ లైట్ వస్తుంది. ఓకే, సో మన చాయిస్ ఏదైనా కూడా. భలే ఉంది, జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు. సెన్సార్ లైట్స్ అట. దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ ఎంత బాగుందండి. భలే వెరైటీగా కనిపిస్తుంది. సేమ్ అఫ్ కోర్స్ ఆ డిసెన్సీ పొలైట్ గా ఉన్నప్పటికీ లగ్జరీగా ఉంది, చాలా గ్రాండ్. కొంచెం కలర్ఫుల్ పెట్టాము, కొద్దిగా కలర్స్. లిటిల్ కొంచెం బ్రైట్ కలర్స్ చూస్తాను. ఓకే, ఇక చూస్తేనే అర్థమవుతుంది. వాల్ పేపర్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అండ్ రెడ్ కలర్, దట్టు కొంచెం రెడ్ యూస్ చేశారు. బ్లూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. దెన్ ఇక్కడ గ్రే పెయింట్, డ్యూకో పెయింట్ చూస్తారు. డ్యూకో పెయింట్. ఓకే, సో కర్వ్ షేప్ తీసుకున్నాము. రౌండ్ అండ్ యాజ్ యూజువల్ కాట్ బెడ్ విత్ వెనియర్ అండ్ డ్యూకో పెయింట్. వెనియర్ ఇక్కడ చూడొచ్చు. అండ్ డ్యూకో పెయింట్ డౌన్. పట్టి వెనియర్ తీసుకున్నాము. సో యాజ్ యూజువల్ వైట్ డ్యూకో పెయింట్ తీసుకున్నాం ఫర్ బెడ్. దిస్ ఈస్ ఆల్సో హైడ్రాలిక్ బెడ్. సో వెన్ వీ లిఫ్ట్ హియర్
we can see the lots of Storage. storage. Yes. స్పేస్ ఉంటుంది. ఓకే. And then ఇక్కడ సైడ్ టేబుల్స్ కొంచెం షేప్ మార్చాము. సో మీరు చూసినట్టయితే కొంచెం కర్వ్ భలే షేప్ బుజ్జిగా ఉన్నాయండి. కిడ్స్ బెడ్రూమ్ కి తగ్గట్టుగా Yes. రౌండ్ గా. కర్వ్ షేప్ ఇచ్చాము. ఒకటి ఓపెన్ ఇచ్చాము, ఒకటేమో డ్రా ఇచ్చాము. డ్రా లాగా. Yeah. గుడ్, నైస్, బాగుంది. Yeah. ఇది మనకి ఎంట్రన్స్ నుండి ఇటు చూడొచ్చు. Yes, yes. ఇటువైపు టీవీ యూనిట్ కదా. టీవీ ప్లేస్ చేసుకోవడానికి దీనికి ప్యానలింగ్ ఏమీ చేయలేదన్నమాట, అట్లా ప్లెయిన్ గా వదిలిపెట్టేసాము. సో అక్కడ టీవీ వస్తుంది. ఇక్కడ బ్రైట్ ఉండడం వల్ల అక్కడ లైట్ గా ఉన్నా కూడా బాగుంది. ఎస్ ఎస్. అండ్ ఇవి కబోర్డ్స్ అండి. యా, సో ఇక్కడ మొత్తం అయిపోయింది. మనకి ప్రొఫైల్ డోర్ అండ్ గ్లాస్ షట్టర్స్ ఇచ్చాము. ఆ హాల్లో ఒకటి కొంచెం పెండింగ్ ఉందండి, సో అదొకటి చేయించాలి. తర్వాత వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కదా, సో ఆ స్మాల్ స్టడీ, హెవీగా తీసుకోకుండా స్మాల్ స్టడీ అటు సైడ్ ఇవ్వచ్చు, కానీ ఇక్కడ విండో ఉంది కదా, కొంచెం లైటింగ్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ దెన్ అగైన్ దిస్ ఈస్ డ్రా. అసలు డ్రా ఉన్నట్టుగా అనిపించదు. యా, ఇక్కడ మళ్ళీ గ్రూవ్స్ తీసుకోకుండా ప్లెయిన్ తీసుకున్నాం అన్ని చోట్ల, ఎందుకని చెప్పి. డ్యూకో పెయింట్ అనేది కూడా. యా, దిస్ ఇస్ ఆల్సో డ్యూకో పెయింట్, వెనీర్ విత్ డ్యూకో పెయింట్ అండ్ ప్లెయిన్ మిర్రర్ పైన టాప్ గ్రిప్ ప్లస్ అలాగే ఈజీ టు క్లీన్ కదా. యా, అండ్ ఇక్కడ పిల్లల బుక్స్ పెట్టుకోవడానికి యా కొంచెం స్పేస్ ఇచ్చాం అన్నమాట. అది అటు సైడ్ ఓపెన్ అవుతుంది. ఎస్, ఇలా లోపల లైట్స్ కూడా ఉన్నాయి. ఎస్ ఎస్. ఇది ఇంకా విండో. విండో ఇక్కడ ఒక దగ్గర నేను సిట్టింగ్ ఏరియా చూడలేదు, ఎందుకంటే స్పేస్ లేదు కదా, స్పేస్ లేదు. ప్లస్ ఉన్నదాన్ని చాలా బాగా యూటిలైజ్ చేశారు. ఇక్కడ టేబుల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడే కూర్చొని చదువుకుంటారు. అంత పెద్ద సోఫా కిడ్స్ బెడ్రూమ్ లో వాస్తవానికి అంత అవసరం లేదు కాబట్టి. అండ్ హ్యూజ్ విండో. దెన్ అగైన్ ఇక్కడ నుంచి కూడా వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుంచి. యా, అండ్ బ్లైండ్స్, బ్యూటిఫుల్ బ్లైండ్స్ బాగున్నాయండి, చాలా కొంచెం వెరైటీగా ఉన్నాయి. అంటే అక్కడ లైట్ కలర్స్ వెళ్ళాం కదా, సో ఐవరీ అండ్ వైట్ రెండు మిక్స్డ్ కలర్స్ లో కొంచెం ఎంబ్రాయిడరీ లాగా మనకి సటిల్ గా వెళ్ళాము. ఇవ్వండి ఇక్కడ కుషన్స్ అనేవి మనము లెదర్ కుషన్స్ ఇచ్చాము. కాట్ దగ్గర నేను చూసాను. ప్రతి బెడ్ కి కుషనింగ్ ఇచ్చాము, కొంచెం ఆ కాంబినేషన్ బట్టి. చాలా ఇది కూడా. ఐ లైక్ దిస్ రూమ్. అంటే లైట్ కలర్స్ మంచిగా ఉంటది, కానీ కిడ్స్ కి వచ్చేసరికి మరి మనం అంత లైట్ పెట్టకూడదు. ఎగ్జాక్ట్లీ, కదా, పిల్లల కోసం కాబట్టి. ఇక్కడ లైట్ అంటే ఒక విండో బ్లైండ్ ఒక్కటి లైట్ ఇచ్చాం అంతే. అది కూడా ఇక్కడ ఐవరీ ఉంది కదా, సో ఇక్కడ ఐవరీ ఉంది, సో అది ఒకటి లైట్ సటిల్ గా. ఇక్కడ అన్ని గ్లాసెస్ ఇచ్చారు కదండి, కవర్ చేశారు, చాలా బాగుంది చూడడానికి కూడా. అంటే మిడిల్ లో ఎక్కడైతే సెటప్ బాక్స్ వస్తుందో ఒకటొకటి మిర్రర్ ఇచ్చేసి మిగతావన్నీ వుడెన్ ఇస్తాము, అంటే లామినేటెడ్. ఇక్కడ కొంచెం ఎక్స్క్లూజివ్ గా అన్ని బాగున్నాయి చాలా చూడడానికి, అంటే నిండుగా కనపడుతుంది ఇక్కడ. అండ్ అక్కడ నుంచి వస్తే ఇక్కడ మనకి ఫుల్ లెంత్ మిర్రర్. యా, ఇంత పెద్ద మిర్రర్ చూడండి. అగైన్ దిస్ ఈస్ ఆల్సో సెన్సార్ మిర్రర్. నైస్. ఎస్, మనకి కావాల్సినట్టుగా నార్మల్ లైట్ అండ్ వార్మ్ లైట్. ఎస్ ఎస్. జస్ట్ వన్ టచ్ తోటి మనకి లైట్ అనేది వస్తుంది. ఒకవేళ ఈ లైట్స్ అని మనం ఆఫ్ చేసుకున్నా అదొకటి కొంచెం హైలైట్ అవుతుంది. చూసారు కదా, ఇదంతా కూడా కిడ్స్ బెడ్రూమ్ అండి. మై హోమ్ భూజాలో ఉన్నటువంటి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. ఇప్పుడు మీరు చూసింది కిడ్స్ బెడ్రూమ్. ప్రత్యేకించి చూడొచ్చు, ఇది కేవలం ఇక్కడ వరకే. వాకింగ్ వార్డ్రోబ్ కూడా ఉంది. కిడ్స్ బెడ్రూమ్ కదా అని చెప్పి ఏం కాంప్రమైజ్ అవ్వలేదు. మరి అది ఎలా ఉందో చూద్దామా రండి. ఓకే, సేమ్ నేను ఆ బెడ్రూమ్ లో కూడా చూసాను. ఎక్కడ మీరు ఇలా ఖాళీగా వదిలేయలేదు. అవును, ఇది కూడా వెనియర్ ప్యానలింగ్. ఓకే, దెన్ ప్రొఫైల్ లైటింగ్ ఇస్తే కొంచెం బ్రైట్ గా ఉంటది అని చెప్పేసి ప్రొఫైల్ లైటింగ్. ప్రొఫైల్ లైటింగ్ ఇక్కడ మనం చూస్తున్నాం. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సేమ్ థింగ్ ఉంది కదా. నెక్స్ట్ కబోర్డ్స్, వాక్ ఇన్ వార్డ్రోబ్ ఆఫ్ కబోర్డ్స్. ఇక్కడ గ్లాస్ తీసుకున్నాము. ఓకే, సో స్లైడ్స్ ఇచ్చారండి. ఎందుకంటే స్పేస్ తక్కువ ఉంటది కదా ఇక్కడ వాక్ ఇన్ వార్డ్రోబ్ అంటే. ఓకే ఓకే, కరెక్ట్. యా, చాలా స్పేస్ ఉంది. బెడ్రూమ్ అనగానే మనం కొంచెం స్పేస్ కోరుకుంటాం. కిడ్స్ అయినా కూడా పిల్లలు పెద్దగా అయ్యే కొద్ది వాళ్ళ బట్టలు అలా పెరుగుతాయి కదండి, దానికి తగ్గట్టుగా. ఓకే, సో అక్కడ ఒక ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చాం కదా బెడ్రూమ్ లో. ఇంకొకటి ఎక్స్ట్రా ఇక్కడ ఇచ్చాం. ఓకే, ఇది కూడా టచ్ అయినా. ఓకే, ఎస్, నైస్, బాగుంది చాలా. ఇక్కడ మనం కావాల్సిన సామాన్లు ఇక్కడ పెట్టేసుకోవచ్చు. కాస్మెటిక్స్. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ హౌస్ అయితే. సుభాష్ని గారు,
అవుట్ అండ్ అవుట్ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా, అంటే మీరు ఎంత శ్రద్ధగా చేస్తారో ఒక్కొక్కటి నాకు తెలుసు, వ్యూవర్స్ కూడా తెలియాలి. Yeah. సో ఎంత టైం తీసుకుంటారండి ఒకవేళ దట్ design ఈస్ బేస్డ్ కావాలంటే? ఆన్ ద వర్క్ అండి. అంతేనా? సింపుల్ Okay. వర్క్ అయితే ఒక 2 months లో అయిపోతుంది. కొంచెం ఎలివేట్ చేసి కొంచెం ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు Okay. డెఫినెట్లీ ఇట్ టేక్స్ మినిమం 3 months టైం. ప్రైసింగ్ ఎలా ఉంటుంది, అంటే అందరికీ అందుబాటు ధరలో ఉంటుందా? యా ఇదంటే మై హోమ్, Yeah. మరి సాధారణ వాళ్ళకి లేకపోతే మీడియం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా? డెఫినెట్లీ ఐ మీన్ బేస్డ్ ఆన్ ద దేర్ రిక్వైర్మెంట్స్ అండ్ బడ్జెట్ ఐ డిజైన్ ద ఫ్లాట్ Okay. ఆర్ హౌస్. Yeah. నేను కూడా విన్నాను, విత్ ఇన్ టైమ్ లోనే ఇచ్చేస్తారు, మనం ఏం ఇబ్బంది పడక్కర్లేదు. Yes. అంటే మీ గురించి స్పెషల్ గా విన్నది, ఒకవేళ డౌట్ఫుల్ గా ఉంటే వాటిని క్లియర్ చేసి గైడ్ గా కూడా మీరు ఉంటారట కదా, Yeah. చెప్తారంట కదా Yes, ఎలా yes. ఉంటే బాగుంటుంది. దేవుడి గది. Yes. ఓకే, మనకి ఇలా డ్రాయింగ్ రూమ్ నుంచి కనెక్టింగ్ గానే కనిపిస్తుంది కదా, Just beside kitchen. కిచెన్ ఉంటుంది. And Chucha? these days everybody is putting the same, like fluted glass, and then a beautiful చాలా arch బాగుంది. type. ఇటు ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి దానికి తగ్గట్టుగా ఉంది. లోపల దేవుడి గదిలో లుక్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. పైన స్వస్తిక్ తో పాటుగా ఆ లైటింగ్ అంతా మీరే చేశారు కదా, అంటే ఆ డివైన్ ఫీలింగ్ రావడానికి. Yes. సో ఈ గంటలు ఇంకా కాస్త అందాన్ని ఇచ్చాయి. నెక్స్ట్ ఇక కిచెన్ ఎలా ఉందో చూద్దాం. Yes. ఇక్కడ ఏంటి, ఎంట్రన్స్ లోనే మనకి ఇలా కనపడుతోంది. స్మాల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ క్రియేట్ చేసాము. ఓకే, ఇది క్రియేట్ చేసింది. Yeah, yeah. ఓకే. సో యాక్చువల్ గా బిల్డర్ ఇక్కడ కిచెన్ ఇచ్చారు, మనం చేయలేదు. సో ఇది జస్ట్ కొంచెం వాళ్ళే హ్యాండీగా ఇచ్చారా? ఉండడానికి ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టాము. సో చిన్నగా ఇది ఒకటి అరేంజ్ చేసి Yeah, ఇక్కడ yeah. కొద్దిగా లైట్ డార్క్ కలర్ తీసుకున్నారా? లైట్ బాగుందండి. సో డ్రాల్ ఇచ్చాము. బ్రేక్ఫాస్ట్ జస్ట్ వన్ Yeah. టచ్ తోటి. యా సో ఎక్స్ట్రా. సో ఇంకేమైనా ప్లేట్స్ కానీ స్పూన్స్, జామ్ ఇలాంటివన్నీ స్టోర్ Yeah, చేసుకోవడానికి yeah, ఉంటుంది. yeah. Right. సో చూసారు కదండి, మై హోమ్ భుజలో ఉన్నటువంటి 2959 SFT 3 బెడ్రూమ్ ఫ్లాట్ చాలా అందంగా ఉంది కదా డిజైనింగ్. రణధీర్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ ఫ్లాట్ని డిజైన్ చేశారు. స్టార్టింగ్ నుంచి వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, చాలా పేల్ అండ్ లైట్ కలర్స్ తోటి లగ్జరీ లుక్ వచ్చే విధంగా చేశారు ఈ ఫ్లాట్ని. సో మీకు కూడా ఇలాంటి డిజైనింగ్ కావాలి అని అనుకుంటే వెంటనే మీరు సంప్రదించండి రణధీర్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని. ఆ సౌండింగ్లోనే ఉంది, ఆ పాజిటివ్నెస్ అనేది మనకు అర్థం అవుతుంది. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మాకు రీజనబుల్ కాస్ట్లో కావాలి, అది లగ్జరీ అయినా లేకపోతే మీడియం రేంజ్ వాళ్ళైనా అనుకున్న టైంలో కావాలి, మాకు నచ్చేట్టుగా కావాలి అనుకుంటే వెంటనే మీరు సంప్రదించవచ్చు రణధీర్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని. స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, మీరు ఒకసారి మాట్లాడండి. సుభాషిణి గారు మీకు పర్ఫెక్ట్గా గైడ్ చేస్తారు కూడా. ఇంక లేట్ ఎందుకు, కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.